దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. రాజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఇష్టమైన కోడిముక్కును చెల్లించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ గుంపంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారికి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. మంత్రి వెంకట వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, ఆలయ ఈవో తదితరులు ఉన్నారు. కాగా ఎమ్మెల్యే కేటీఆర్ అహంకారపూరిత మాటలు మాట్లాడడం మానుకోవాలని, ప్రజలు బుద్ధి చెప్పినా అహంకారం పోవడం లేదన్నారు. విధ్వంసపు రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు. ధ్వంసపు రాజకీయాలు ప్రజాస్వామికంగా మమ్మల్ని 65 మందిని మా ప్రతిపక్షంతో కలిసి సఫిషియంట్ నెంబర్ ఇచ్చారు అసెంబ్లీకి కావాల్సింది. అంటే ఎంతసేపు కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత 9 సంవత్సరాలుగా గడిలలో ఉండి పరిపాలించారు. ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడి తీసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అంటే అక్రమంగా దొడ్డదారులు ఏదో ముఖ్యమంత్రులు అవుతామని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మాకు. దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగా మైండ్ ఉండాలి, మెదడు ఉండాలి. అదే అంటేనే వాళ్ళు 63 తోటే గెలిచారు కదా. ఫస్ట్లో 63 సీట్లే, వాళ్ళకంటే 1 సీటుతో మేము 2 సీట్లతో మేము అదనంగా ఉన్నాం. మరి అదే అంటున్నా, ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు? ప్రజలు ఇష్టంతో గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసే అటువంటి దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన 60 నెంబర్ మాది.